ఇంతకాలం నువ్వేం చేసినా భరించాను. ఈ రోజు నా మీద చేయి చేసుకున్నావు. ఇంకా ఊరుకునేది లేదు. పెళ్ళైన దగ్గర నుంచి ఏదో ఒక ప్రాబ్లం. ఈ డ్రెస్ వేసుకుంటే తప్పు, ఆ డ్రెస్ వేసుకుంటే తప్పు. ఈ డ్రెస్సులో చూసే కదా నన్ను ఇష్టపడ్డావు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి నీకంత ఇన్సెక్యూరిటీస్? ఆ డ్రెస్సులు వేసుకుంటే మీ పేరెంట్స్ వల్ల? అందమైన అమ్మాయి అటుగా వెళ్తుంటే కళ్ళు తిప్పకుండా సొల్లు కాచుకుంటూ చూస్తావు కదా, అప్పుడు ఏమైపోతాయో వాళ్ళ ఇన్సెక్యూరిటీస్. నా పాత ఫ్రెండ్ తో 2 నిమిషాలు నవ్వుతూ మాట్లాడితే అది కూడా తప్పే. నేనేం పాపం చేశాను? నీలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడమేనా నేను చేసిన తప్పు? ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తానా అని ఎదురు చూసేవాళ్ళు మా పేరెంట్స్ ఇంతకు ముందు. ఇప్పుడు ఎప్పుడు ఫోన్ చేస్తుందా, ఏమై గొడవైందా అని చెప్తుందో అని భయపడిపోతున్నారు. ఐ డోంట్ వాంట్ దిస్ ఫకింగ్ ఎమోషన్స్ ఎనీమోర్. ఇంట్లో చేసే ఈ చాకరీ ఏదో బయట చేస్తే నేను సంపాదించగలను 40,000. మమ్మల్ని ప్రిన్సెస్ లా చూడమని మేము కోరుకోవట్లేదు. కనీసం మనుషుల్లా చూడండి. మా ఎమోషన్స్ కి వాల్యూ ఇవ్వండి, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి చాలు. తిన్నావా అని ఒక మాట, అది కూడా కరువు అయిపోయింది. అది